హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు నేను ఈ వీడియోలో పారామెడికల్ కోర్సుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ చదివిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎంబీబీఎస్ చేయాలి, లేకపోతే బీడీఎస్ చేయాలి, లేకపోతే కనుక కనీసం బీఎస్సీ నర్సింగ్ చేయాలని అనుకుంటారు. సో ఇవే కాకుండా చాలా పారామెడికల్ కోర్సులు ఉన్నాయన్నమాట. మనందరికీ బాగా తెలిసిన పారామెడికల్ కోర్సు ఫిజియోథెరపీ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంఎల్టీ కావచ్చు, డిగ్రీ స్థాయిలో డిఎంఎల్టీ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఏఎన్ఎం కావచ్చు, ఎంపీహెచ్డబ్ల్యూ కావచ్చు, డిగ్రీ స్థాయిలో జిఎన్ఎం కావచ్చు. ఇవి కాకుండా ఇంకా చాలా పారామెడికల్ కోర్సులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ యూజీ స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ కోర్సుల గురించి నేను 1 by 1 బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పే కోర్సుల గురించి కొంచెం రీసెర్చ్ చేసినట్లయితే మీకు మరింత నాలెడ్జ్ వస్తుంది. సో దీంట్లో ఏ కోర్సు మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అనేది మీకే బాగా అర్థమవుతుంది అనమాట. చాలామందికి నీట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను ఇప్పుడు చెప్పబోయే కోర్సుల్లో ఏదో ఒక కోర్స్ చేసి మీరు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? మీరు అలా కాకుండా సరైన ర్యాంక్ రాలేదని నార్మల్ డిగ్రీ చేసి మీ యొక్క కెరీర్ని స్పాయిల్ చేసుకోవద్దు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా లేదనుకుంటే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకైనా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇప్పుడు చెప్పబోయే పారామెడికల్ కోర్సులో ఫస్ట్ మోస్ట్ ఫేమస్, ఎక్కువ మంది చేస్తున్న పారామెడికల్ కోర్స్ ఏంటంటే అనస్థీషియా అనమాట. సో దీని గురించి నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనస్థీషియా టెక్నాలజీ అనమాట. మనలో చాలామందికి ఐడియా ఉండొచ్చు, ఈ అనస్థీషియా అనే కాన్సెప్ట్ అనేది లేకపోతే చాలా మైనర్ ఆపరేషన్లు, మేజర్ ఆపరేషన్లు, ఈ యొక్క ఆపరేషను సర్జరీ అనే మాటే ఉండేది కాదనమాట. అంటే ఒక మనిషికి మత్తు మందిచ్చి ఆ మనిషి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషికి ఉన్న రోగానికి సంబంధించిన ఆపరేషన్ అయితే చేస్తారు. సో అసలు ఎంత మత్తు ఇవ్వాలి, ఏ ప్లేస్లో మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఓకే, ఏ ఆపరేషన్కి ఎటువంటి వే వాళ్ళు ఉపయోగించాలి అనేది ఈ అనస్థీషియా టెక్నీషియన్కి అయితే తెలుస్తుంది అనమాట. సో ఏ ఆపరేషను, అది మైనర్ ఆపరేషన్ దగ్గర నుంచి మేజర్ ఆపరేషన్ వరకు ఏ సర్జరీ ఏది జరగాలన్నా ఖచ్చితంగా ఈ అనస్థీషియా టెక్నీషియన్ అనేటువంటి అతను ప్రముఖ పాత్ర అయితే పోషిస్తాడు. సో మీరు ఈ పారామెడికల్ కోర్సుల్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ అనస్థీషియా టెక్నీషియన్ అనేది, అనస్థీషియా టెక్నాలజీ అనేది ఒక మంచి కోర్సుగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా కాలేజీల్లో అవైలబుల్గా ఉంటుంది, చాలా యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఈ యొక్క నీట్ ర్యాంక్తో సంబంధం లేకుండా కూడా ఈ కోర్సులోకి మనం ఎంటర్ అవ్వచ్చు. మీ దగ్గరలో ఉన్న ఈ పారామెడికల్ కాలేజీల్లో మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ కోర్సు గురించి మరింత సమాచారం అయితే లభిస్తుంది. అంటే ఎంత ఫీజు అవుతుంది, తర్వాత ఈ కోర్సులో ఉండే సబ్జెక్టులు ఏంటి, ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇవన్నీ బ్యాచిలర్ స్థాయి కోర్సులు అనమాట. అంటే డిగ్రీకి రిలేటెడ్గా ఉండేవి. ఇవి కాకుండా దీంట్లో పీజీ చేయాలనుకుంటే ఎటువంటి కోర్సులు ఉంటాయనేది వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇది మోస్ట్ ఫేమస్, ఇప్పుడు చాలామంది ఈ కోర్స్ అనేది చేస్తూ ఉన్నారు. అదే అనస్థీషియా టెక్నాలజీ, అనస్థీషియా టెక్నీషియన్ అనమాట. ఇక రెండవది చూసుకున్నట్లయితే డయాలసిస్ టెక్నాలజీ. యాక్చువల్గా డయాలసిస్ అంటే మనకి తెలిసిందే, మనం ఒంట్లో ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడానికి దేవుడు మనకి కిడ్నీలు ఇచ్చాడు. సో ఎవరికైతే కిడ్నీలు పాడైపోతాయో వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఈ యొక్క రక్తాన్ని ఫిల్టర్ చేసే పద్ధతిని అయితే వాళ్ళు ఆశ్రయిస్తారు. దాన్నే డయాలసిస్ అంటారు. సో ఈ కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డయాలసిస్ చేసేది ఎవరంటే, డయాలసిస్ని రిఫర్ చేసేది డాక్టర్స్ అయితే వాటిని దగ్గరుండి చేసేది మాత్రం ఈ డయాలసిస్ ఎక్స్పర్ట్లు అనమాట. సో ఇవాళ రేపు ఈ యొక్క కిడ్నీకి సంబంధించిన రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క టెక్నీషియన్స్ అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క మీరు డిప్లొమా కోర్స్ కనుక, ఈ యొక్క పారామెడికల్ కోర్స్ డయాలసిస్ టెక్నీషియన్గా మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి శాలరీస్లో లైఫ్లో బాగా సెటిల్ అవుతారనమాట. ఓకేనా? ఇది కూడా మంచి ఫేమస్ కోర్సు, డయాలసిస్ టెక్నాలజీ.
ఓకే, ఇంకా మూడవ కోర్సు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి, కార్డియో ఇది గుండెకి సంబంధించింది అనమాట. సో ఇవాళ రేపు యంగ్స్టర్స్ కూడా ఈ గుండెకి సంబంధించిన బాధలు పడుతూ ఉన్నారు. సడన్ హార్ట్ అటాక్స్ కావచ్చు, స్టంట్స్ వేయించుకోవటం కావచ్చు. సో ఎవరికైనా గుండెకి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని టెస్టులు అనేవి చేస్తారు. ఆ టెస్టులు చేసేది ఎవరంటే ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన వాళ్ళు అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఇటువంటి టెస్టులు అనేవి చేయగలరు. ఆ టెస్టులు రిఫర్ చేసేది కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టరే కావచ్చు, కానీ ఆ టెస్టులు అనేవి చేసేది మాత్రం ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఎవరైతే ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో ఎక్స్పెక్ట్ అవుతారో, అంటే దీంట్లో కోర్స్ చేస్తారో, వాళ్ళకి బెలూన్ యాంజియోప్లాస్టీ కానీ, ప్రెప్పింగ్ కానీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు నిపుణులుగా తయారవుతారు అన్నమాట. ఓకే, అంటే ఒక వ్యక్తికి ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, లేకపోతే బైపాస్ కానీ, స్టంట్లు వేయటం కానీ, ఈ యొక్క గుండెకి సంబంధించిన ఆపరేషన్లు ఏమి చేయాలన్నా ఖచ్చితంగా ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఆపరేషన్స్ చేసేది స్పెషలైజ్డ్ డాక్టర్సే చేస్తారు, కానీ వాళ్ళకి వీళ్ళు అసిస్టెంట్స్గా ఉంటారనమాట. ఓకే, ఆపరేషన్కి ముందు జరిపే టెస్ట్లన్నిటిలో కూడా ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ 3 చాలా ఫేమస్ పారామెడికల్ కోర్సులు అనమాట. ఓకే, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 4th పారామెడికల్ కోర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్ అనమాట. ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ ద సెన్స్, ఈ కోర్స్ చేసిన వాళ్ళు లేకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అంత ఇంపార్టెంట్ కోర్స్ అనమాట ఇది. ఇదేంటంటే ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ. ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా సడన్గా వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటమో, సడన్గా ఊపిరి తీసుకోవటం ఆగిపోవటమో, లేకపోతే గొంతులో ఏదైనా అడ్డపడటమో, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కంటే ముందు వాళ్ళకి కొంత ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ, ట్రీట్మెంట్కి సంబంధించి నాలెడ్జ్ అంతా ఎవరికి తెలుస్తుందంటే ఎవరైతే ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీలో కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి దీంట్లో చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. వాళ్ళ కనుక ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దగ్గర ఉన్నట్లయితే ఆ మనిషి ప్రాణాన్ని 99% వరకు కాపాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసే ఉంటుంది, సిపిఆర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎవరైనా సడన్గా కొలు తిరిగి పడిపోయినా కానీ, ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్గా పడిపోయినా కానీ, ఇంకా ఆ విధమైన ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళకి సిపిఆర్ చేసి వాళ్ళని బతికిస్తూ ఉంటారు. సో ఆ సిపిఆర్ ఎలా చేయాలి అవన్నీ కూడా వీళ్ళకి బాగా తెలుస్తాయి ఈ కోర్స్ చేసిన వాళ్ళు. అవే కాదు, ఓన్లీ సిపిఆరే కాదు, ఇంకా చాలా రకాల ఎమర్జెన్సీ టైంలో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఈ కోర్స్ చేసిన వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ గోల్డెన్ అవర్లో ఒక మనిషి బ్రతకాలన్నా చనిపోవాలన్నా ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్డెన్ అవర్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నాలజీ చదివిన పిల్లలకి బాగా తెలుస్తుందన్నమాట. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ సమాజానికి చాలా బాగా ఉపయోగపడతారు. అదేవిధంగా ఈ కోర్స్ చేసిన వాళ్ళు బాగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇక 5th కోర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఓకే, సో ఇవాళ రేపు ఏదైనా తలకు దెబ్బ తగిలినా, కాలుకి తగిలిన ఏం తగిలినా స్కానింగ్, డైరెక్ట్గా స్కానింగ్ తీసుకురమ్మని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం సిటీ స్కాన్ అని ఇంకా రకరకాల స్కానింగ్లు అయితే రాస్తూ ఉన్నారు. ఆ స్కానింగ్లో వచ్చిన రిపోర్ట్ని బట్టే ఆ పర్టికులర్ దానికి సంబంధించిన డాక్టర్ ట్రీట్మెంట్ అనేది చేయటం మొదలు పెడతారు. సో ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఎవరైతే ఈ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీలో కోర్సులు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే టెస్ట్లన్నీ చేయగలరు అనమాట. వీళ్ళకి శాలరీస్ కూడా బాగుంటాయి. శాలరీస్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళు ఓన్ సెంటర్ కానీ స్కానింగ్ సెంటర్లు అలాంటివి పెట్టుకుంటే కనుక వాళ్ళు చాలా డబ్బునైతే సంపాదించగలరు. డబ్బునే కాదు కానీ మంచి పేరును కూడా వాళ్ళు సంపాదించుకోగలరు. ఇది కూడా మోస్ట్ ఫేమస్, చాలామంది ఎక్కువ మంది చదువుతున్న పారామెడికల్ కోర్స్ అనమాట. ఓకేనా?
ఓన్లీ సిటీ స్కాను ఎంఆర్ఐ కాకుండా ఎక్స్రే సంబంధించింది కూడా ఈ కోర్సులోకే వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళని యాక్చువల్గా రేడియాలజిస్టులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇక 6th పారామెడికల్ కోర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే న్యూరో టెక్నాలజీ అనమాట. ఎవరైతే ఈ కోర్స్ చేస్తారో వాళ్ళు ఈఈజీ కానీ ఈఎంజీ, ఏసిఎస్, ఈపీ ఇటువంటి టెస్టులు చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. సో వన్స్ ఈ కోర్స్ కనుక వాళ్ళు కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి జాబ్స్ వస్తాయంటే న్యూరో ఫిజియాలజీ టెక్నాలజిస్ట్ అని, న్యూరో డయాగ్నోస్టిక్ టెక్నాలజిస్ట్ అని, అట్ ది సేమ్ టైం ఈఈజీ టెక్నాలజిస్ట్ ఇటువంటి జాబ్స్లో వాళ్ళు స్థిరపడవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా మంచి ఫేమస్ పారామెడికల్ కోర్సు. ఓకేనా, ఇవి ఏది చేసినా కూడా మీరు హాస్పిటల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, మీకంటే ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు, లైఫ్లో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం 7th కోర్స్ ఏంటనేది చూద్దాం. పర్ఫ్యూషన్ టెక్నాలజీ అనమాట. సో ఎవరైతే ఈ యొక్క పారామెడికల్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళు కార్డియాలజిస్టులు ఉంటారు కదా, అంటే హార్ట్ సర్జరీలు చేసే సర్జన్స్ దగ్గర వీళ్ళు అసిస్టెంట్లుగా వర్క్ చేస్తారనమాట. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుంది. అంటే ఆపరేషన్ జరిగేటప్పుడు వాళ్ళకి సంబంధించిన హెల్ప్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఒక హార్ట్ సర్జరీ జరగాలంటే వీళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే ఈ పర్ఫ్యూషన్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళు కార్డియాలజిస్టుల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేయచ్చు. వాళ్ళకి వీళ్ళు నాలెడ్జ్ని షేర్ చేసి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు అనమాట. సో ఈ కోర్స్ కూడా చాలా డిమాండ్ ఉందండి. స్టార్టింగ్ శాలరీ వీళ్ళకి ఒక 30K నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ శాలరీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇక 8th కోర్సు గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఈ యొక్క 8వ కోర్స్ అయితే చాలా ఫుల్ డిమాండ్ ఉందండి. ఎందుకంటే చాలామంది క్యాన్సర్ బారి పడుతూ ఉన్నారండి. ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క రేడియేషన్ థెరపిస్ట్ యొక్క అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ రేడియేషన్ థెరపీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ అనేది ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి, వీళ్ళిచ్చే రిపోర్ట్లను బట్టే ఈ యొక్క క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. అంటే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఏమి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రిపోర్ట్లో పెట్టేది ఈ రేడియేషన్ థెరపిస్టులు అనమాట. సో సమాజంలో ఈ రేడియేషన్ థెరపిస్టులకి మంచి గౌరవం కూడా ఉంటుందండి. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక రేడియో థెరపిస్ట్ అవసరం అనేది ఎంతైనా ఉంది. ఇది కూడా మంచి ఫుల్ డిమాండ్ ఉన్న కోర్సుగా మనం అయితే తీసుకోవచ్చు. ఇక 9వ కోర్సు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెస్పిరేషన్ టెక్నాలజీ అనమాట. దాని గురించి కూడా మనం వివరాలు తెలుసుకుందాం. ఈ 9వ కోర్స్ ఏంటంటే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అనమాట. సో ఇది కంప్లీట్గా ఊపిరితిత్తులకి సంబంధించింది అనమాట. సో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి బ్రోంకోస్కోపీ టెస్ట్ అనేది చేస్తారు. ఈ బ్రోంకోస్కోపీ టెస్ట్ చేయటంలో దానికి సంబంధించిన ఈ పల్మనాలజిస్టులు ఉంటారు కదా, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్లు, స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసేది ఈ కోర్స్ చేసిన వాళ్ళు అన్నమాట. ఓకే, ఈ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు ఈ బ్రోంకోస్కోపీ టెస్ట్ చేయడంలో ఈ యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్కి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ కోర్స్ కూడా ఇవాళ రేపు మంచి డిమాండ్లో ఉంది. మీకు వీలైతే ఈ కోర్సు గురించి మరింత వివరాలు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక 10వ కోర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక 10వ కోర్స్ వచ్చేసరికి ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ అండి. ఇది బ్లడ్ బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, తర్వాత బ్లడ్ టెస్టుల కోసం బ్లడ్ని సేకరించే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఓకే, మీకు మరింత సమాచారం మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను, పర్టికులర్గా ఈ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ గురించి. సో నా ఉద్దేశం ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే పారామెడికల్ కోర్స్ అంటే అందరికి బాగా తెలిసినవి మనకి ఎంఎల్టీ తర్వాత డిఎంఎల్టీ చేస్తూ ఉంటారు. అది కూడా మంచి కోర్సే, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఫిజియోథెరపీ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. తర్వాత బీఎస్సీ నర్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా ఇన్ని రకాల కోర్సులు ఉన్నాయన్నమాట. నేను ఆల్మోస్ట్ 10 కోర్సుల గురించి చెప్పాను మీకు.
ఓకే, ఈ కోర్సులు మీకు రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఏ కాలేజీలో చదివారు, ఎంత ఫీజు అయ్యింది. ఓకే, ఈ కోర్సుల్లో ఏ కోర్స్ చేసినా మీరు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. మీకు మంచి మంచి శాలరీసే వస్తాయి. దీంట్లో చాలా కోర్సులు చేసిన తర్వాత మీరు బ్యాంక్స్లో లోన్స్ తీసుకుని హాస్పిటల్స్ దగ్గర మీరు కనుక ఈ యొక్క సెంటర్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు మీరే ఓన్గా సెటిల్ అవ్వచ్చు. మీరు వేరే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఒకసారి కనుక్కోండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. నేను కూడా తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత సమాచారం కోసం, మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.